Hello everyone, welcome to our channel Let's Ask Universe. So ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో మీరు చూసే టైంకి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, తన ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు. ఓకే, అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఓకే, సో మీరు ఎవరికోసం అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. ఓకే, సో చూద్దాం మరి తన కరెంట్ ఎనర్జీస్ ఏంటో. మీరు ఈ వీడియో చూసే టైంకి ఆ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ what my collective partner thinking about them at this current moment. వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ పార్ట్నర్స్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు at the current moment. Please keep the reading, universe. Three of Cups, the Star, the World, Temperance and the Emperor. Okay, so I hope మీకు కార్డ్స్ కరెక్ట్గా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీతో లైక్ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్ అయితే మీతో ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్లో ఎలా అయినా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్కి చాలా మీతో కలవాలని, మీతో మాట్లాడాలని, మీతో రీయూనియన్ చేయాలని, మీతో సెలబ్రేట్ చేసుకోవాలని, మిమ్మల్ని అట్లీస్ట్ చూడాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. సో అందుకనే ఈ పర్సన్ 24/7 ఎలా అయినా మీతో ఒక రీయూనియన్ కైండ్ ఆఫ్ థింగ్ లాంటిది జరగాలి. అండ్ ఆల్సో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని కూడా ఆలోచిస్తున్నారు. బికాస్ మీ మధ్య ఒకవేళ సపరేషన్ ఉండుంటే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండుంటే కనుక అది తీసేసి రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉండేలాగా బ్యాలెన్స్ చేయాలి ఈ సిచ్యువేషన్ని, ఈ రిలేషన్షిప్ని అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటి అంటే కొంచెం అథారిటేటివ్ ఫిగర్ అయి ఉండొచ్చు, లేకపోతే పవర్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కనుక లైక్ మీ కలీగ్, మీ టీమ్ లీడ్, మీ మేనేజర్, సీనియర్ లెవెల్లో ఉన్న పర్సన్స్ అలా అయి ఉండొచ్చు అనమాట. సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మొండిగా లైక్ స్టబర్న్గా కూడా ఆలోచిస్తున్నారు. అంటే నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, నేను ఎందుకు రీయూనియన్ చేయాలి అనే ఒక కైండ్ ఆఫ్ థింగ్ కూడా తనకి మైండ్లో రన్ అవుతుంది అనమాట. బట్ తన ఫీలింగ్స్లో అయితే ఖచ్చితంగా మీతో ఒక రీయూనియన్ చేయాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని తనకి చాలా ఉంది. సో దానికోసమే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ ఖచ్చితంగా వీలైతే మాత్రం మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. అండ్ ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా ఆర్ఎల్స్ ఒక
తన లైఫ్కి మీరు ఒక ఇంపార్టెంట్ పర్సన్ లాగా ఈ పర్సన్ చూస్తున్నారనమాట. బికాస్ మీరు ఉంటే తన లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే ఏది కూడా అంత తొందరగా యాక్సెప్ట్ చేసే పర్సన్ కాదు. అంటే ఇంతకుముందు మీతో కనెక్ట్ అయినా, ఇంతకుముందు మీతో ఈ పర్సన్ రిలేషన్షిప్లో ఉన్నా, లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ జోన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ అంత సీరియస్గా తీసుకునే టైప్ ఆఫ్ పర్సన్ కాదనమాట. అంత సీరియస్గా కూడా తీసుకోలేదు. బట్ ఇప్పటికి ఈ పర్సన్కి ఏంటి అంటే మీ ఒక ఇంపార్టెన్స్ ఈ పర్సన్కి తెలుస్తుంది. అంటే మీరు ఉంటే హ్యాపీనెస్ అని, మీరే తన లైఫ్లో ఒక లైట్ అన్నట్టుగా ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. అందుకని తను ఎక్కడున్నా నో డిస్టెన్స్, నో కాంటాక్ట్లో ఉన్నా, నో కమ్యూనికేషన్ అయినా, లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా తను ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ రీయూనియన్ అయితే కనుక మీతో వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయాలి అని కొంతమందికి ఉంది. కొంతమందికి ఏమో లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేస్తూ ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇప్పటివరకు మీ మధ్య ఏదైతే టాక్సిక్ సైకిల్స్ ఉన్నాయో, లైక్ మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మిస్కమ్యూనికేషన్స్ కానీ ఉన్నాయో వాటన్నిటినీ తీసేసి ఫ్రెష్గా మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ పర్సన్ డీప్గా థింక్ చేస్తున్నారనమాట. సో అది వచ్చేసి తను కరెంట్ మీరు ఈ వీడియో చూసే టైంకి తన ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో మరి ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాము. Five of Pentacles, Four of Pentacles, Nine of Pentacles, Three of Pentacles, the Wheel, Chariot, Ace of Wands and the Fool. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే తన ఇంటెన్షన్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ఎలా అయినా రీయూనియన్ చేసుకోవాలి, ఒక టీమ్ వర్క్ లాగా. అంటే మీరు ఒకే ఆఫీస్లో ఒకవేళ వర్క్ చేస్తుంటే కనుక మళ్ళీ మీతో కొలాబరేట్ అవ్వాలి, మళ్ళీ మీతో వర్క్ స్టార్ట్ చేయాలి. బికాస్ ఇక్కడ అన్నీ నాకు పెంటికల్స్ ఎనర్జీనే వచ్చింది. సో మ్యాక్సిమం మీరు చూసే వాళ్ళల్లో మీ ఆఫీస్ రిలేటెడ్ ఎక్కువ అయి ఉండొచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. బట్ ఆఫీస్ రిలేటెడ్ అయితే ఇది ఎక్కువగా రెజొనేట్ అవుతుంది. బికాస్ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్కి తెలుసు, రియలైజ్ అయ్యారు ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ అయ్యింది, ఈ రిలేషన్షిప్లో గ్రోత్ లేదు, ఎక్కడికక్కడ స్టక్ అయిపోయింది అని పర్సన్కి తెలుసు. అండ్ ఈ పర్సన్కి ఎలా సెట్ చేయాలో కూడా తెలుసు ఈ పర్సన్కి. బట్ ఏమి యాక్షన్ తీసుకోలేని స్టేజ్లో, ఏమి చేయలేను నేను అనే ఒక ఎనర్జీలో ఈ పర్సన్ ఉండిపోతున్నారు. ఆ సాడ్ ఎనర్జీలో, ఆ డిప్రెషన్ ఎనర్జీలో ఉండిపోతున్నారు. బికాస్ తనకి తెలుసు ఎలా చేస్తే ఈ సిచ్యువేషన్ గ్రోత్ అవుతుంది అని ఈ పర్సన్కి తెలుసు. మిమ్మల్ని పట్టేసుకొని ఉండాలి, అసలు వదిలేసి వెళ్ళకూడదు, మీతో ఎప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, మీతో ఎప్పుడు కలిసే ఉండాలి, దానివల్ల స్టెబిలిటీ వస్తుంది రిలేషన్షిప్లో అని పర్సన్కి తెలుసు. బట్ స్టిల్ ఈ పర్సన్ ఏంటి అంటే ఒక స్టబర్న్ నేచర్తో, ఒక కైండ్ ఆఫ్ పాస్ట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ అయి ఉంటే అవి గుర్తు తెచ్చుకొని ఇంకా ఈ లైఫ్ ఇంతే, ఈ రిలేషన్షిప్ ఇంకా డ్యామేజ్ అయిపోయింది, దీనికి స్కోప్ లేదు అన్న ఒక విధంగా సాడ్ ఎనర్జీలో కూడా ఉంటున్నారు. బట్ తన ఇంటెన్షన్స్లో అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి, మీ రిలేషన్షిప్ని వదలకుండా పట్టేసుకోవాలి, గ్రోత్ తీసుకురావాలి, స్టెబిలిటీ తీసుకురావాలి, అండ్ తన ఎఫర్ట్స్ తను పెట్టాలి. అప్పుడే ఈ రిలేషన్షిప్ ఒక మంచి స్టేజ్కి వెళ్తుందని పర్సన్కి తెలుసు. సో తన ఇంటెన్షన్స్లో అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కోసం వర్క్ చేయాలి అనుకుంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం బాధ కూడా పడుతున్నారు. అండ్ తనకి ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఉంటే వాటిని కూడా గుర్తు తెచ్చుకొని నేను అసలు ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఒక డైలమాలో కూడా ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, బట్ ఓవరాల్గా అయితే ఈ పర్సన్కి మీతో రిలేషన్షిప్ సక్సెస్ చేసుకోవాలని ఉంది, దానికోసమే ఆలోచిస్తున్నారు. మరి యాక్షన్ ఎంతవరకు తీసుకుంటారు అనేది చూద్దాం.
అంతకన్నా ముందు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. Five of Cups, Seven of Wands, Queen of Wands, Knight of Cups, the Moon. మీరైతే చాలా చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు, డిప్రెషన్ ఎనర్జీలో ఉన్నారు, చాలా హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు అనమాట. మీరు పాస్ట్లో ఖచ్చితంగా మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, అందుకే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కూడా జరిగిన గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు. అంటే అలా చేసి ఉండకూడదేమో, ఒకవేళ అలా చేసి ఉండకపోతే ఇంకా లైఫ్ బాగుండేదేమో, రిలేషన్షిప్ గ్రో అయ్యేదేమో అనే ఒక రిగ్రెటింగ్ జోన్లో మీరు ఉన్నారనమాట. అందుకని చాలా డిప్రెస్ ఫీల్ అవుతున్నారు, చాలా హోప్లెస్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇంకా రిలేషన్షిప్ గ్రో అవ్వదా, లైక్ ఇంప్రూవ్ అవ్వదా అని కూడా చాలామంది బాధపడుతున్నారనమాట. సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక చిన్న కైండ్ ఆఫ్ హోప్ ఉంది, అంటే నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఈ రిలేషన్షిప్ని అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వద్దు, దీనికోసం ఫైట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. ఎలా అయినా లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలి, అంటే ఇప్పుడు ఉన్న డిస్టర్బెన్సెస్ని ఎలా అయినా సార్ట్ అవుట్ చేసుకొని ఇది లాంగ్ టర్మ్గా కన్వర్ట్ అయ్యేలాగా చేయాలి అని మీరు అనుకుంటున్నారు. ఓకేనా? అండ్ మీ పర్సన్ కోసం మీరే వెళ్ళి సారీ చెప్పడము, లేకపోతే మీ పర్సన్ వచ్చి మీతో కాంటాక్ట్ అవ్వడము, తను సారీ చెప్తారేమో అని వెయిట్ చేయడము. సో ఓవరాల్గా ఏంటంటే మీరు చాలా ఒక సైడ్ బాధపడుతున్నారు, ఒకసారి డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, ఇంకొక సైడ్ ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా కాపాడుకోవాలి, దీనికోసం ఫైట్ చేయాలి అనుకుంటున్నారు. దానికి అవసరమైతే వెళ్ళి తనతో కమ్యూనికేట్ చేద్దాము, ఒక సారీ, అపాలజీ, ఒక గిఫ్ట్ ఇవ్వడం, అలా బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ మీరు ఏదైనా చేద్దాము, వర్క్ చేద్దాము ఈ రిలేషన్షిప్ కోసం అని కూడా ఆలోచిస్తున్నారనమాట మీలో చాలామంది. సో మీ ఎనర్జీస్ అయితే మీ పాస్ట్లో ఏదైతే సిచ్యువేషన్స్ అయ్యాయో అవి గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు. బట్ ఈ పర్సన్తో మీకు హ్యాపీ లైఫ్ కావాలి, అందుకనే బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలాగైనా అని చెప్పి మీరు దీన్ని లాంగ్ టర్మ్ సక్సెస్ చేయాలి అని డీప్గా థింక్ చేస్తున్నారు. మీకు బాధ ఉంది, రిగ్రెట్ ఫీలింగ్ ఉంది మీరు చేసిన మిస్టేక్స్కి, బట్ స్టిల్ ఎలా అయినా ఫైట్ చేయాలి ఈ సిచ్యువేషన్ కోసం అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఓకే, బికాస్ మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం, చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు మీరు ఈ పర్సన్తో, అందుకే లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే, మీ ఇంటెన్షన్స్ చూద్దాము. ప్లీజ్ టెల్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. 6 of Swords, Queen of Swords, Queen of Pentacles, 6 of Cups, the Moon. See again, మీరు చాలా చాలా డిప్రెషన్లో ఉన్నారండి. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించి అండ్ ఆల్సో మీకు చాలా భయాలు కూడా ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదేమో, అంటే ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయవేమో, ఎస్పెషల్లీ మీ మదర్ కానీ వాళ్ళ పర్సన్ మదర్ కానీ. అంటే ఇక్కడ మీ ఇద్దరిట్లో ఎవరో ఒక మదర్ యాక్సెప్ట్ చెయ్యరేమో అనే ఒక భయం కూడా మీలో ఉంది. సో మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయంటే కాసేపు వాకవే చేసేయాలి ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కాసేపు ఏమో ఎలా అయినా వర్క్ చేయాలి, ఎలా అయినా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక సారీ చెప్పు, అపాలజీ చెప్పు, మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసో స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు. బికాస్ మీరు పాస్ట్లో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ తోటి, అందుకని అవి గుర్తు తెచ్చుకొని కూడా బాధపడుతున్నారు. మళ్ళీ అవి రావాలి ఫ్యూచర్లో అలాంటి డేస్ అని కూడా విష్ చేస్తున్నారు. సో అలా చెయ్యాలి, స్టెబిలిటీ తీసుకురావాలంటే ఏం చేయాలి అని ప్రాక్టికల్గా కూడా మీరు థింక్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీకు రెండు కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఏమో ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారు, డిప్రెస్ అవుతున్నారు, ఇంకొక సైడ్ ఏమో ప్రాక్టికల్గా ఉండాలి, ఎలా అయితే జరిగిందో అది ఒక లెసన్ లాగా అనుకొని ముందుకెళ్ళాలి,
వర్క్ చేయాలి ఈ రిలేషన్షిప్ మీద అని అనుకుంటున్నారు. ఇంకొక సైడ్ ఏమో వాక్ అవే చేయాలనుకుంటున్నారు. ఇంకొక సైడ్ ఏమో లేదు ఇది వర్కౌట్ అవుతుంది, స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు. సో మీరు సంవాట్ కన్ఫ్యూజన్లో అలా ఉన్నారనమాట మీ ఎనర్జీస్. సో చూద్దాం మరి ఓవరాల్గా మరి మీ పర్సన్ ఏమైనా కాంటాక్ట్ చేస్తారా అని చెప్పి. యాక్చువల్లీ ఎవరో నాకు కామెంట్స్ చేస్తున్నారండి, లైక్ ఏమంటే రాసుల పేర్లు చెప్పమని కామెంట్స్ చేస్తున్నారు. లెట్ మీ క్లారిఫై. యాక్చువల్లీ రాశులు నాకు కొంచెం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, నేను అందుకనే రాశుల పేర్లు చెప్తాను. మోస్ట్లీ నాకు అంటే ఇప్పుడు ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఫైర్ సైన్ వాళ్ళండి. ఓకే, సో ఫైర్ సైన్ అంటే ఇంగ్లీష్లో అయితే లియో, ఏరిస్, లియో, సాజిటేరియస్ ఫైర్ సైన్స్ అన్నమాట. ఓకే, సో మేషరాశి, సింహరాశి అండ్ ధనుస్సు రాశి. ఓకేనా. సో మీ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఈ 3 రాశుల్లో ఉంటే మీరు ఒక రాశి. 1 సెకండ్, నేను రాశులు తెలుగులో చెక్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఫైర్ సైన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చూసే ఏమంటారు, మీరు ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా ఫైర్ సైన్స్ కనిపిస్తున్నారు. అండ్ ఆల్సో వాటర్ సైన్ కూడా ఉంది. అండ్ అలాగే once again వాటర్ సైన్స్ వచ్చేసి క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ అన్నమాట. సో ఇప్పుడు తెలుగులో కొంచెం కష్టమవుతుంది చెప్పడము. నేను యాక్చువల్లీ నోట్ చేసుకున్నాను కానీ అవి లైక్ మిస్ అయ్యాయి. సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ నోట్ చేసుకొని మీకు చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఫైర్ సైన్, వాటర్ సైన్, ఎర్త్ సైన్ అయితే ఇప్పుడు మీరు వీడియో చూసే వాళ్ళల్లో ఉన్నారు. అండ్ మీ పర్సన్స్లో వచ్చే వరకు అయితే అగైన్ వాటర్ సైన్ అండ్ ఎర్త్ సైన్ ఎక్కువగా కనిపిస్తుంది. సో వాటర్ సైన్, ఎర్త్ సైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్స్ చూసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి నేను ఖచ్చితంగా మీకు రాసుల పేర్లు చెప్తాను. బికాజ్ ఒక పర్సన్ కంటిన్యూస్గా కమెంట్ చేస్తున్నారనమాట, సైన్స్ చెప్పండి అక్క అని. సో డెఫినెట్గా అండి నేను సైన్స్ చెప్తాను. ఎవ్రీ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నా కానీ మర్చిపోతున్నాను. మీ కమెంట్ చూసినప్పుడు గుర్తొస్తుంది. ఐఎమ్ సో సారీ. సో ఈ యొక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. ఓకే, దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ టెల్ ద నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్. విల్ దిస్ పార్ట్నర్ టేక్ ఎనీ యాక్షన్? Six of Pentacles, King of Wands, Page of Wands, the Hanged Man and Ace of Pentacles. ఓకే, ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. బికాస్ హైలీ పాసిబుల్ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అండ్ యాక్షన్ తీసుకోవడం కూడా చాలా ప్యాషనేటెడ్గా తీసుకుంటారు. అంటే తను ఒక
కైండ్ ఆఫ్ ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి, ఒక పాజిటివ్ గ్రోత్ తీసుకురావడానికి, న్యూ ఆపర్చునిటీ అంటే న్యూ బిగినింగ్ చేయడానికే ఈ పర్సన్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే సమ్హౌ స్టక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ కొంతమంది స్టక్ అయిపోయి ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఎలా ఉంటుంది అని ఓవర్ థింక్ చేసి అలా స్టక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని ఆర్ ఈ సిచ్యువేషన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అనలైజ్ చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటేనే ఒక న్యూ బిగినింగ్ వస్తుంది, బ్యాలెన్స్ వస్తుంది అని ప్లాన్ చేసి మరీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. సో ఖచ్చితంగా 90% వరకు అయితే యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఇంకో విషయం, చాలామంది నాకు మన పాస్ట్ ఫ్యూ వీడియోస్లో కమెంట్స్ చూశాను, రీయూనియన్ అయింది అని ఒక 3-4 మెంబర్స్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీకు రీయూనియన్ అయినందుకు కూడా దట్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట. థ్యాంక్స్ అలాట్ మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నందుకు. సో ఇలా ఎవరికైనా నిజంగానే రీయూనియన్ అయినా మన వీడియోస్ రెజనేట్ అవుతున్నా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు కూడా చూసినప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను యాజ్ మీకు వీడియోస్ రెజనేట్ అవుతున్నాయని. ఓకే, సో యా, మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి 90%. సో మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా చూద్దాం. ద హైరోఫెంట్, ద ఎంప్రెస్, హై ప్రీస్టెస్, ద సన్, ద టవర్. ఖచ్చితంగా మీరు కూడా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇద్దరికి యాక్షన్ తీసుకోవాలని ఉంది, ఇద్దరికి గ్రోత్ తీసుకురావాలని ఈ రిలేషన్షిప్లో ఉంది. బట్ మీరు వచ్చే వరకు కొంచెం మీరు సీక్రెటివ్గా ఉంటారు. అండ్ ఆల్సో కొంచెం అంటే అంత తొందరగా ఓపెన్ అప్ అవ్వరు అనమాట. ఈవెన్ దో మీరు యాక్షన్ తీసుకున్నా కూడా మీ పర్సన్కి ముందే మీరు వెళ్ళి మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడము అలా చెయ్యరు. బికాస్ ద టవర్ మూమెంట్, బికాస్ మీకు కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ పాస్ట్లో మీకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల మీకు ఎక్కడో కొంచెం కైండ్ ఆఫ్ డౌట్ అనేది ఉంది. అందుకనే మీరు ఇంకా సీక్రెటివ్గా ఉండడానికి ట్రై చేస్తారు, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఎస్, మీకు కూడా ఒక స్టెబిలిటీ తీసుకురావాలి, గ్రోత్ తీసుకురావాలి, రీయూనియన్ అవ్వాలి అని పర్సన్తో ఖచ్చితంగా ఉంది. బికాస్ మీరు మ్యారేజ్ వరకు కూడా ఆలోచిస్తున్నారు, మీకు కూడా ఉంది. మీకు ఈ పర్సన్తో ఉంటే హ్యాపీనెస్, సక్సెస్ అన్నీ. కానీ మీకు పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ ఎక్కడ నెగిటివ్గా వస్తుందో అన్న భయాలు మీకు ఉన్నాయి. సో మీరైతే యాక్షన్ తీసుకోవడం 50-50 ఛాన్సెస్ అనమాట. ఈవెన్గా మీకు యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా కొంచెం కైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉండడం వల్ల కూడా కొంచెం మీరు బ్యాక్ స్టెప్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ మీరు పాజిటివ్గానే ఉన్నారు, మీ పర్సన్ పాజిటివ్గానే ఉన్నారు యాక్షన్ తీసుకోవడంలో. సో మీకన్నా ఎక్కువ మీ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ద టవర్ మూమెంట్ మీరు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారేమో అని అనిపిస్తుంది. సో ఒకవేళ లేదు అనిపిస్తే మీరు కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. బికాజ్ యాక్షన్ కార్డ్స్ ఆర్ వెరీ పాజిటివ్. సో ఖచ్చితంగా ఈ ఫీలింగ్ని క్లైమ్ చేసుకోండి అందరూ. బికాజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద రీడింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది. అసలు నెగిటివ్ కార్డ్సే చాలా తక్కువగా వచ్చాయి. సో జస్ట్ క్లైమ్ ఇట్. ఓకే, సో ఓవరాల్గా అవుట్కమ్ చూద్దాం మరి ఈ సిచ్యువేషన్కి. యూనివర్స్, ప్లీజ్ టెల్ ద అవుట్కమ్. ప్లీజ్ టెల్ ద అవుట్కమ్ ఫర్ దిస్ రిలేషన్షిప్. 4 of Cups, 5 of Swords, oh my god, 3 of Swords, 2 of Cups and 2 of Pentacles. See, మీ ఓవర్ థింకింగ్ వల్లనే మీ రిలేషన్షిప్ స్పాయిల్ అవుతుంది ఖచ్చితంగా. బికాజ్ మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు లిటరల్ చెప్పాలంటే. దానివల్ల మీకు పెయినే తప్పించి, దానివల్ల మీకు బాధనే తప్పించి ఇంకోటి ఏం లేదు. బికాజ్ మీరు జగల్ అవుతున్నారు. అసలు ఈ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనే భయాలు మీకు ఉన్నాయి. సో అవుట్కమ్ కూడా ఖచ్చితంగా మీకు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్. ఈవెన్ దో మీరు కలిసినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తారు. దానివల్ల మీకు పెయిన్ వస్తుంది, దానివల్ల మీరు జగల్ అవుతారు, డిస్టర్బ్ ఫీల్ అవుతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ అగైన్ మీ పర్సన్తో ఒక సోల్మేట్ కనెక్షన్ అయితే మీరు ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ ఉంటుంది. బట్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల లేనిపోని సిచ్యువేషన్స్, లేనిపోని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ నాట్ ద గుడ్ వన్ అనమాట. సో అందుకనే అవుట్కమ్ కొంచెం నెగిటివ్గా వచ్చింది. కాబట్టి జస్ట్ బీ కేర్ఫుల్.
వైల్ కమ్యూనికేటింగ్, అంటే మీ పర్సన్తో మీరు మాట్లాడేటప్పుడు కానీ డీల్ చేసేటప్పుడు కానీ కొంచెం పేషెన్స్గా కొంచెం కూల్గా ఉంటే మీరు ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రాగలరు. బికాజ్ అవుట్కమ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ ఒక 95% నెగిటివ్గా వచ్చింది. సో మీకు యాక్షన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఇంటెన్షన్ కానీ పాజిటివ్గా ఉన్నా కూడా అవుట్పుట్ వచ్చే వరకు ఒక ఓవర్ థింకింగ్, ఒక కైండ్ ఆఫ్ ఒక నెగ్లిజెన్స్ అంటారు చూడండి. సో అలాంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉండడం వల్ల మీకు ఈవెన్ దో మీరు యూనియన్ అయినా కూడా, ఈవెన్ దో మీరు ఒకే దగ్గర ఉన్నా కూడా మీకు తెలియని డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకని మీరు క్లారిటీ మెయింటైన్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అయ్యి రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేసుకుంటే మాత్రం రిలేషన్షిప్ మళ్ళీ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బికాజ్ ఇద్దరంటే ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. సో అందుకని కొంచెం టేక్ కేర్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకేనా? సో అదనమాట అవుట్కమ్. ఏంజల్ గైడెన్స్ చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్, ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్. There is something better, get more information, రికవరీ. సో ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా రికవర్ అవుతుంది. పర్ఫెక్ట్ టైమ్ ఈజ్ కమింగ్ ఫర్ యూ. సో ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అగైన్ ఏంజల్స్ చెప్తున్నారు, మోర్ ఇన్ఫర్మేషన్ని తీసుకోండి, కరెక్ట్గా అర్థం చేసుకోండి సిచ్యువేషన్ని, అప్పుడు సంథింగ్ బెటర్ విల్ కమ్ టు యూ అని చెప్తున్నారు. ఖచ్చితంగా రికవర్ అయితే అవుతుంది సిచ్యువేషన్, ఏదైతే అవుట్కమ్ ఉందో. సో దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా బెటర్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కరెక్ట్ టైం, పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు. సో కొంచెం ఎక్కువగా కమ్యూనికేటివ్గా ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఓకేనా? సో అది వచ్చేసి ఏంజల్స్ గైడెన్స్ మీకోసం. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అని. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే? సో దట్స్ ఆల్ అండి. ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.